providing the financial assistance to the existed entrepreneurs or maybe MSME units. I think you are listening MSME maybe a different name, but MSME means micro, small, medium enterprises. Micro, small, medium enterprises. సూక్ష్మ లఘు మధ్య తరహా పరిశ్రమల శాఖ. సూక్ష్మ లఘు మధ్య తరహా పరిశ్రమల శాఖ. అర్థమవుతుందండి? సూక్ష్మ లఘు మధ్య తరహా. సో MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇది ఇంతకుముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా ఉండేదన్నమాట. SSI అనేవాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇప్పుడు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ మనం చూస్తే జీడిపి గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 40-50% డిపెండింగ్ ఆన్ MSMEs only, micro small enterprises only. So they are contributing a lot to the economy of India, right? So that's why MSME గురించి తెలుసుకోవాలి. MSME అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని మనం చూసినప్పుడు 2006లో MSME యాక్ట్ అనేది వచ్చింది. 2006లో. సో అప్పుడు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ వచ్చిన తర్వాత I cannot able to help to the entrepreneurs also. That is the reason why you have to understand about all these things. Whether you are interested or not, that's a different story. MSME గురించి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అట్లీస్ట్ కనీసం ఒక్క మల్టిపుల్ చాయిస్ బిట్ అయినా రాకుండా ఉండదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి నేను చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, అట్లీస్ట్ యూ విల్ గెట్ వన్ మల్టిపుల్ చాయిస్ బిట్ అట్లీస్ట్ వస్తుంది అన్నమాట. సో భారతదేశంలో దగ్గర MSME టెక్నాలజీ సెంటర్స్ 18 టెక్నాలజీ సెంటర్స్ ఉన్నాయి భారతదేశంలో. MSME టెక్నాలజీ సెంటర్స్ 18 ఉన్నాయండి. 1965 నుంచి 2024 వరకు అయితే 33 టెక్నాలజీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐ విల్ షో హౌ ఇట్ విల్ వర్క్. భారతదేశంలో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఇండస్ట్రీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ ఇన్ గ్లాస్ ఇండస్ట్రీ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అక్టోబర్ దగ్గర స్పేస్ ఇంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని NSE గ్రూప్ ద బిగ్ గ్లాస్ ఇండస్ట్రీ ఉంది. యూరప్ బేస్డ్ కంపెనీ. బస్సెస్ కి, కార్స్ కి అన్నిటి ఫ్రంట్ వచ్చే గ్లాస్ ఉంటుంది కదా, టెంపర్ గ్లాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మొబైల్ ద బిగ్ ఇండస్ట్రీ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇండియాలో మీరు కనుక గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చేయాలి, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మీరు బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఫిరోజాబాద్ నుంచి మనకు వచ్చినవే. మనం ఏదైతే బ్యాంగిల్స్ మన అక్క వాళ్ళు లేకపోతే మన మదర్స్ మన ఇంట్లో వాళ్ళు వాడుతున్నారో అవన్నీ కూడా ఫిరోజాబాద్ అనే ప్లేస్ నుంచి ఉత్తరప్రదేశ్లో తయారయ్యి ఇక్కడికి వచ్చిందన్నమాట. దర్ ఇస్ అ బిగ్ ఇండస్ట్రీ ఇన్ ఫిరోజాబాద్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్ అండ్ బ్యాంగిల్స్. మీరు ఎవరైనా సరే ఆ విధానంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నో డౌట్ దేర్ ఇస్ ఎ వే. సో స్టీల్ ప్లాంట్ లో నేను ఎప్పుడూ అలా ట్రావెల్ చేసుకుంటూ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాను. ఎవ్రీ డే ఒక 2 hours ఒక అతను పర్ఫ్యూమ్స్ అమ్ముతూ ఉంటాడు. ఎవ్రీ డే ఈ యూజ్ టు సెల్ ద పర్ఫ్యూమ్స్. సో పర్ఫ్యూమ్స్ మీకు కావాలి అంటే ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ సెంటర్ అని ఉందన్నమాట భారతదేశంలో. FFDC కానోజ్ అని టైప్ చేస్తే భారతదేశంలో ఆ యొక్క మన అంటే ఎవరైనా పర్ఫ్యూమ్స్ తర్వాత ఫ్లేవర్ దీన్ని తయారు చేయడానికి ఫ్రాగ్రెన్స్ సుగంధ ఏవం సూరత్ వికాస్ సెంటర్ అని సుగంధ అండ్ సూరత్ వికాస్ కేంద్ర అంటారు హిందీలో. సో ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. ఇది ఎటువంటి పర్ఫ్యూమ్స్ అయినా తయారు చేయడానికి అరోమా ప్లాంట్స్ ఉపయోగించుకొని పర్ఫ్యూమ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. మీరు ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానోజ్ అనే ఆ డిస్టిక్ లోకి వెళ్ళినా ఆ చెట్లు అరోమా ప్లాంట్స్ అన్ని కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ రూట్ లో మనం వెళ్తా ఉంటాయి. కాన్పూర్ దగ్గరలో ఉంటుంది, లక్నో కాన్పూర్ రూట్ లో. అలా వెళ్తా ఉంటే ఆ స్మెల్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అక్కడ. ఈవెన్ దట్ బిజినెస్ ఆల్సో ఇస్ దేర్. సో అలాంటి బిజినెస్ చేయడానికి కూడా మనం చూడొచ్చు అనమాట. అది దట్ ఈస్ వన్ వే. సో లైక్ దట్ డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి మన ఇండియాలో. అట్లా 18 సెంటర్స్ ఇండియాలో ఉన్నాయి అన్నమాట.
If you are interested to play cricket or if you are really willing to క్రికెట్ కానీ స్పోర్ట్స్ గూడ్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నిజంగా స్పోర్ట్స్ గూడ్స్ సంబంధించి మనకి ఢిల్లీ దగ్గర మీరట్ అనే ఒక ప్లేస్ లో ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ గూడ్స్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ గూడ్స్ తీసుకోండి, అది క్రికెట్ బాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బ్యాట్ తీసుకోవడానికి, లేకపోతే మనం చక్కగా కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి మీరు సొసైటీకి సర్వీస్ చేయొచ్చు అన్నమాట. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ప్యాషన్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ విల్లింగ్నెస్ టు వర్క్, ఆ ఒక ఎంటర్ప్రీనర్ గా అవ్వాలి అంటే కూడా ఇలాంటి స్కిల్స్ బోర్డ్ అని ఉన్నాయి. నేషనల్ అవార్డ్స్ ఎంత బాధకరమైన విషయం అంటే many people, not we or